హలో స్టూడెంట్స్, మన టాపిక్ వచ్చేసి టేకు. ఇది దీంతో పాటు ఇంకా నీమ్, రెడ్ శాండల్స్ ఉన్నాయి. 3 కలిపి 12 మార్క్స్కి లేదా 2 కలిపి 12 మార్క్స్కి వస్తుంది. లేదు ఒకటే 4 మార్క్స్కి వస్తే 4 మార్క్స్ కూడా రావచ్చు. ఫస్ట్ టేకు. టేకు అంటే ఏంటంటే ప్రపంచంలో అత్యంత విలువైన కలాప చెట్లలో ఇది ఒకటి. అంటే కలాప ఏదైతే వుడ్ ఇదొకటి. దీని కలాప బలంగా, మన్యకంగా అంటే ఇంకా మృదువుగా ఉండడంతో పాటు ఇల్లు, ఫర్నిచర్, నౌకలు వంటి అనేక నిర్మాణాల్లో ఇది ఉపయోగపడుతుంది. కలప చాలా గట్టిగా క్వాలిటీ అంటాం కదా, మంచి క్వాలిటీ వుడ్ ఇది. దీంతో మనం ఏం చేస్తాం, ఇంట్లో ఫర్నిచర్స్, ఇంకా నౌకలు, పెద్ద పెద్ద ఓడలు వాటిని నిర్మిస్తాం. ఫస్ట్ ఇది ఎగ్జామ్లో మనం 3 పార్ట్స్ రాయాలి. సైంటిఫిక్ క్లాసిఫికేషన్, ఓకే, ఇది రాసిన రాయకుండా స్ట్రక్చర్, జనరల్ క్యారెక్టర్స్, యూజెస్. ఓకే, ఇవి మెయిన్ మనకి 3 పాయింట్స్. స్ట్రక్చర్, జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ వుడ్ అండ్ యూజెస్. మనం ఒక్కో దాని గురించి డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ టేకు సైంటిఫిక్ నేమ్ టెక్టోనా గ్రాండిస్. ఇక్కడ ఎగ్జామ్లో ఎలా వస్తుందంటే డైరెక్ట్ టేకు అని కాకుండా టెక్టోనా గ్రాండిస్ గురించి ఎక్స్ప్లెయిన్ ద టెక్టోనా గ్రాండిస్ అని ఇస్తాడు. అలాంటప్పుడు టెక్టోనా గ్రాండిస్ అంటే మనం ఒకవేళ సైంటిఫిక్ నేమ్ తెలియకపోతే మనం కన్ఫ్యూజ్ అయ్యి ఓకే ఇది క్వశ్చన్ మనం చదవలేమేమో అని అనుకుంటాం. అందుకే టేకు, రెడ్ శాండల్స్, నీమ్ వీటి యొక్క సైంటిఫిక్ నేమ్ మనకు తప్పకుండా తెలవాలి. టేకు వచ్చేసి టెక్టోనా గ్రాండిస్, నెక్స్ట్ రెడ్ శాండల్స్ టెలోకార్పస్ సెంటిలినస్, నెక్స్ట్ నీమ్ అర్జాడక్టా ఇండికా. ఓకేనా, ఇట్లా ఒక్కో దానికి సైంటిఫిక్ నేమ్ 3 ఉన్నాయి. 3 సైంటిఫిక్ నేమ్ గుర్తుపెట్టుకోవాలి. అంటే క్వశ్చన్ డైరెక్ట్ ఇస్తే పర్లేదు, ఒకవేళ హార్డ్గా ఇస్తే ఇలా ఉంటుంది. ఫస్ట్ స్ట్రక్చర్. ఫస్ట్ పాయింట్ వచ్చేసి పెరినియల్ ట్రీ, అంటే ఇది బహువార్షిక మొక్క, ఎక్కువ రోజులు బ్రతుకుతుంది. సెకండ్ వచ్చేసి హైట్ అప్ టు 30 to 40 మీటర్స్, 30 to 40 మీటర్స్ వరకు ఇది హైట్ గ్రో అవుతుంది. నెక్స్ట్ స్టెమ్ వచ్చేసి థిక్, బ్రాంచ్డ్ అండ్ గ్రాండులార్ విత్ యంగ్. స్టెమ్ వచ్చేసి థిక్గా ఉంటుంది, బ్రాంచ్డ్ ఉంటుంది, బ్రాంచెస్ ఉంటాయి, థిక్గా ఉంటుంది. అలాగే ఎప్పుడైతే చెట్టు టేకు ప్లాంట్ అనేది యంగ్గా ఉంటాయో దాని స్టెమ్లో ఉన్న సెల్స్ వచ్చేసి అవి గ్రాండ్యులర్ యాంగిల్లో ఉంటాయి. 4 ఉంటాయి కదా, క్వాడ్రేట్లా అట్లా ఉంటాయి. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి బార్క్ లైట్ పర్ప్లిష్ టు గ్రేయిష్ బ్రౌన్. బార్క్ పైన ఉండే బెరడు వచ్చేసి లైట్ పర్ప్లిష్ టు గ్రేయిష్ బ్రౌన్లో ఉంటుంది. నెక్స్ట్ వుడ్, ఆ కలప వచ్చేసి పేల్ ఎల్లోయిష్ బ్రౌన్ టు గోల్డ్. మనం గోల్డ్ అని రాసుకుంటే సరిపోతుంది, గోల్డిష్ బ్రౌన్ అని, గోల్డెన్ బ్రౌన్. నెక్స్ట్ లీవ్స్, ఇన్ఫ్లోరసెన్స్ వచ్చేసరికి సింపుల్గా ఉంటాయి, లార్జ్గా ఉంటాయి, ఆపోజిట్ ఓరల్ ఉంటాయి. ఇది ఇన్ఫ్లోరసెన్స్. సింపుల్, లార్జ్, ఆపోజిట్లో అట అరేంజ్ అయి ఉంటాయి. నెక్స్ట్ లీవ్స్ ఆర్ బ్రాడ్ అండ్ ఓవెల్ అండ్ హెయిరీ. ఇది వచ్చేసి షేప్ వచ్చేసి ఓవెల్ షేప్లో ఉంటాయి. నెక్స్ట్ ఇన్ఫ్లోరసెన్స్ ఈజ్ పెనికిల్. ఫ్లవర్స్ ఆర్ స్మాల్ వైల్ దేర్ ఆర్ ఫ్రాగ్మెంట్స్. ఫ్లవర్స్ వచ్చేసి స్మాల్గా ఉంటాయి, వైట్ ఫ్రాగ్మెంట్లో ఉంటాయి. నెక్స్ట్ జనరల్ క్యారెక్టర్స్. మనకు స్ట్రక్చర్లో ఎన్ని పాయింట్స్ రాకుండా ఒక 5 పాయింట్స్ రాసేసి జనరల్ క్యారెక్టర్స్ చాలా ఇంపార్టెంట్. జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ వుడ్ డిస్టింక్ట్, సాప్వుడ్ అండ్ హార్ట్వుడ్. ఇక్కడ 2 వర్డ్స్ వచ్చినాయి. డిస్టింక్ట్, సాప్వుడ్, హార్ట్వుడ్ ఇవి మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇవి సాప్వుడ్ డిఫరెంట్గా ఉంటుంది, హార్ట్వుడ్ డిఫరెంట్గా ఉంటుంది. ద వుడ్ ఈజ్ ఆయిలీ అండ్ ప్లెజెంట్లీ సెంటెడ్. ఇక్కడ మనకు ఓకే, నెక్స్ట్ వస్తాయి సాప్వుడ్, హార్ట్వుడ్ గురించి. వుడ్ ఈజ్ ఆయిలీ అండ్ ప్లెజెంట్ స్మెల్. వుడ్ కంటైన్ ఆయిల్, ఆ వుడ్లో ఆయిల్ ఉంటుంది. వుడ్ స్మెల్ కూడా మంచి స్మెల్ ఉంటుంది, సుగంధ ద్రవ్యాలాగా ఉంటుంది. నెక్స్ట్ రెసిస్టెంట్ టు ఫంగస్ అండ్ టర్మినేట్స్. ఈ వుడ్ ఫంగస్ పట్టకుండా ఏమంటాం మనం, ఆ ఫంగస్ లోపల వెళ్ళి తినేస్తుంది కదా ట్రీని, ప్లాంట్, వుడ్ను, బార్క్ను. కానీ ఈ టేక్లో దాన్ని ప్రివెంట్ చేస్తుంది, అలా అంతా ఆయిల్గా స్ట్రాంగ్గా ఉంటుంది. అందుకే దీన్ని మనం యూజెస్లో వస్తాయి ఎక్కడెక్కడ వాడతామో. నెక్స్ట్ సాప్వుడ్ ఈజ్ పేల్ ఎల్లోయిష్ బ్రౌన్, హార్ట్వుడ్ ఈజ్ గోల్డెన్ బ్రౌన్. సాప్వుడ్ అంటే సాప్ ఫ్లో, అవుటర్ ఏదైతే బయట వుడ్ ఉంటుందో దాన్నే సాప్వుడ్ అంటాం. ఏదైతే లోపల వుడ్ ఉంటుందో దాన్నే హార్ట్వుడ్ అంటాం. హార్ట్ అంటే హార్ట్ ఆఫ్ ద ట్రీ, లోపల ఉంటుంది. హార్ట్ అనేది లోపల ఉంటుంది, సాప్ అనేది బయట ఉంటుంది. సాప్వుడ్ యొక్క ఫంక్షన్ ఏంటంటే సాప్వుడ్ వాటర్ని, ఫుడ్ను ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇది లివింగ్ సెల్స్ ఉంటుంది, లివింగ్ టిష్యూ. హార్ట్వుడ్ వచ్చేసరికి ఎలాంటి ట్రాన్స్పోర్ట్ అనేది చేయదు, ఇందులో మొత్తం డెడ్ సెల్స్ ఉంటాయి. ఇది జస్ట్ సపోర్ట్ ఇస్తుంది, మెకానికల్ సపోర్ట్, స్ట్రెంత్ ఇస్తుంది. ఓకే,
హార్ట్వుడ్ సాప్వుడ్ ఇవి ఈ 2 పాయింట్స్ మనం హైలైట్ చేయాలి. హార్ట్వుడ్ అండ్ సాప్వుడ్. సాప్వుడ్ అంటే అవుట్ సైడ్, హార్ట్వుడ్ అంటే ఇన్సైడ్. అండ్ కలర్ పేల్ ఎల్లోయిష్ బ్రౌన్, గోల్డెన్ బ్రౌన్. వీటి ఫంక్షన్స్. ఓకే. నెక్స్ట్ సాప్వుడ్ను సాప్ ఫ్లో అని కూడా అంటాం. హార్ట్వుడ్ను హార్ట్ ఆఫ్ ద ట్రీ అని అంటాం. నెక్స్ట్ టేక్స్ ఎక్సలెంట్ పాలిష్. టేక్స్ ఇన్ పాలిష్ తర్వాత చాలా మన వుడ్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది. నెక్స్ట్ స్ట్రాంగ్ అండ్ డ్యూరబుల్ అండ్ హార్డ్. కలప టేక్ వుడ్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది, హార్డ్గా ఉంటుంది. నెక్స్ట్ యాన్యువల్ రింగ్స్ ఆర్ క్లియర్లీ విజిబుల్స్. యాన్యువల్ రింగ్స్ అంటే తెలుసు, ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. లేకపోతే యాన్యువల్ రింగ్స్ అంటే ఇప్పుడు మనకు మనం ఇయర్స్ లెక్క పెట్టుకుంటాం కదా, ప్లాంట్ మనం కట్ చేసినప్పుడు దాని స్టెమ్కి రింగ్స్ ఉంటాయి. ఆ రింగ్స్ ఏం చెప్తాయంటే ఈ ప్లాంట్ ఎన్ని రోజు అంటే ఎన్ని సంవత్సరాలది. 1 ఇయర్కు ఒక 1 రింగ్ ఏర్పడుతుంది. ఒకవేళ మనం కట్ చేసినప్పుడు ఆ కట్ చేసిన దాని మీద 5 రింగ్స్ ఉంటే ఆ ప్లాంట్ 5 ఇయర్స్ ప్లాంట్ అని అర్థం. ఓకే. యాన్యువల్ రింగ్స్ క్లియర్గా ఏర్పడతాయి. సాప్వుడ్ హార్ట్ కూడా క్లియర్గా ఏర్పడుతుంది. నెక్స్ట్ ఎర్లీ వుడ్ వెజిల్స్ ఆర్ లార్జ్ విత్ టైలోసిస్. ఎర్లీ వుడ్లో వెజిల్స్ అనేవి క్లియర్గా ఉంటాయి, లార్జ్గా ఉంటాయి, క్లియర్గా ఉంటాయి. నెక్స్ట్ లేట్ వుడ్ వెజిల్స్ ఆర్ స్మాల్ అండ్ మోస్ట్లీ సాలిటరీ. ఇక్కడ ఎర్లీ వుడ్ ఈ 2 పాయింట్స్ మనం రాయకున్నా సరే కానీ గుర్తుపెట్టుకోండి. ఎర్లీ వుడ్, లేట్ వుడ్. ఎర్లీ వుడ్లోనేమో లార్జ్ ఉంటాయి, లేట్ వుడ్లోనేమో స్మాల్ ఉంటాయి. ఓకే. నెక్స్ట్ జైలం ఫీచర్స్. లార్జ్ జైలం వెజిల్స్, జైలం రేస్ ఆర్ ప్రజెంట్, టయోసిస్ ప్రజెంట్ ఇన్ వెజిల్స్. మనకు జైలం ఫీచర్స్ అనేది అవసరం లేదు, నోట్స్లో ఉంది కాబట్టి ఇది మనకు అవసరం లేదు, మన మెటీరియల్లో లేదు, సిలబస్లో కూడా లేదు. నెక్స్ట్ ఓన్లీ స్ట్రక్చర్, జనరల్ క్యారెక్టర్స్ అండ్ యూజెస్ చాలా మెయిన్. 6 to 7 పాయింట్స్ రాయాలి యూజెస్. ఫస్ట్ చూసుకుంటే ఫస్ట్ యూజ్ వచ్చేసి రైల్వే స్లీపర్స్ అండ్ కోచెస్. అంటే రైల్వేలో స్లీపర్ అవి ఉంటాయి బాక్సెస్, అవి చేయడానికి ఈ టేకు వుడ్ను యూజ్ చేస్తారు. నెక్స్ట్ డోర్స్, విండోస్ అండ్ పిల్లర్స్. డోర్స్, విండోస్ మన ఇంట్లో ఫర్నిచర్ చేసుకోవడానికి వీటిని యూజ్ చేస్తాం. నెక్స్ట్ థర్డ్ యూజ్ వచ్చేసి బోట్స్ అండ్ షిప్ బిల్డింగ్స్. పెద్ద పెద్ద బోట్స్, షిప్స్ తయారు చేయడానికి ఈ కలపతోని ఎందుకు తయారు చేస్తారంటే దీనికి ఫంగస్ అయినా ఆల్గా అయినా తొందరగా ప్రివెంట్ చేస్తుంది, ఇది తొందరగా అటాక్ చేయవద్దు వాటిని. ఓకే. అందుకే వీటిని బోట్స్, మన ఇంట్లో ఫర్నిచర్స్ అయినా, బోట్స్ అయినా, షిప్స్ అయినా దీంతోనే వాడతారు. నెక్స్ట్ ఫర్నిచర్స్, అది సెకండ్ పాయింట్నే దీని. అంటే మనకు ఒకసారి పాయింట్స్ గుర్తు రాకపోతే ఒక దాంట్లో టేబుల్ రాయాలి, ఒక దాంట్లో విండో రాయాలి, ఇంకో దాంట్లో ఏమో వచ్చేసరికి కబోర్డ్స్ ఇట్లా రాయాలి. హోమ్ ఫర్నిచర్స్, చైర్స్, టేబుల్స్, కబోర్డ్స్. నెక్స్ట్ అగ్రికల్చర్ ఎక్విప్మెంట్స్. ఇంప్లిమెంట్స్ ఉంది. ఎక్విప్మెంట్స్ మనం వాడే వస్తువులు ఏవి, ఇప్పుడు గొడ్డలి, కలువర ఇవి ఉంటాయి కదా, వాటిలో అవి పిడి పట్టుకుని ఉంటుంది, హుడ్తో ఉంటుంది, ముందు ఐరన్ ఉండి మనం పట్టుకునే హుడ్ ఉంటుంది కాబట్టి అది కూడా టేకుతోనే చేస్తారు. పారలు ఇవన్నీ. నెక్స్ట్ పాలిషెస్ అండ్ వార్నిషెస్. పాలిష్ అండ్ వార్నిష్ కూడా మనం దీన్ని యూజ్ చేస్తాం. 7th వన్ వచ్చేసి ఫ్లవర్స్ యూజ్డ్ ఇన్ ట్రెడిషనల్ మెడిసిన్ ఫర్ కిడ్నీ రిలేటెడ్ డిసీజెస్. దీని నుంచి వచ్చే ఫ్లవర్స్ ఇవి వైట్ కలర్లో ఉంటాయి ఫ్లవర్స్. దీని నుంచి వచ్చే ఫ్లవర్స్ను ట్రెడిషనల్ మెడిసిన్స్ ఫర్ కిడ్నీ రిలేటెడ్ ఏవైతే కిడ్నీకి సంబంధించిన వ్యాధులలో క్యూర్ చేయడానికి వాడతారు. నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేసి సైంటిఫిక్ నేమ్ గుర్తుండాలి, ఫ్యామిలీ గుర్తుండకున్నా, ఇన్ఫ్లోరసెన్స్. ఇంకా హార్డ్ ఇవ్వాలనుకుంటే డైరెక్ట్ ఫ్యామిలీ కూడా ఇవ్వచ్చు. క్వశ్చన్లో ఫ్యామిలీ ఇచ్చి రాయమంటాడు, వెర్బినేసి గురించి రాయండి అంటే రాయలేము, అందుకే ఫ్యామిలీ కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇన్ఫ్లోరసెన్స్. వుడ్ డ్యూరబుల్, టర్మినేట్, ప్రివెంట్ చేస్తుంది, దాంట్లో ఆయిల్స్ ఉంటాయి, సెంట్ ఇస్తుంది. సాప్వుడ్, హార్ట్వుడ్ క్లియర్గా కనిపిస్తుంది. అండ్ కమర్షియలీ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టింబర్ ట్రీస్. కమర్షియల్గా ఒక వ్యక్తిని కోటీశ్వరుని చేసే మొక్క టెక్టోనా గ్రాండిస్. ఇది 12 మార్క్స్ క్వశ్చన్. ఓకే. దీనికి ఇంకోటి అటాచ్ అయితే 12 మార్క్స్, ఇదైతే 4 మార్క్స్. నెక్స్ట్ ఏ ఆన్సర్ కావాలో కామెంట్ చేయండి. హలో స్టూడెంట్స్, రైట్ నౌ అవర్ టాపిక్ ఈజ్ రెడ్ శాండల్స్. వుడ్ స్ట్రక్చర్లో ఇది సెకండ్ టాపిక్. రెడ్ శాండల్స్ వస్తే 4 మార్క్స్కి వస్తే సింగిల్గా, లేకపోతే కలిపేసి 12 మార్క్స్కి రావచ్చు వేరే వుడ్తో కలిపి. నెక్స్ట్ ఫస్ట్ మనకు సైంటిఫిక్ నేమ్ టెరోకార్పస్ సెంటిలినస్. పి అనేది సైలెన్స్ వర్డ్. నెక్స్ట్ ఫ్యామిలీ ఫ్యాబేసి. కామన్ నేమ్స్, అది వెర్నాకులర్ నేమ్స్ అంటే కామన్ నేమ్స్ వచ్చేసి రెడ్ శాండల్, చందనం, అదే రక్త చందనం, ఎర్ర చందనం అంటాం కదా, ఇదే. నెక్స్ట్ స్ట్రక్చర్ ఆఫ్ వుడ్ స్ట్రక్చర్ వచ్చేసి
The bark present on the hood is black brown in color with longitudinal transverse rectangular cracks on it. ద బార్క్ వచ్చేసి బెరడ్ వచ్చేసి బ్లాక్ అండ్ బ్రౌన్ కలర్లో ఉంటుంది. అలాగే లాగిట్యూడినల్గా ట్రాన్స్ఫర్స్ రెక్టాంగులర్ క్రాక్స్ ఉంటాయి దీనిపైన. క్రాక్స్ మనం డయాగ్రామ్లో చూస్తే అబ్జర్వ్ చేయొచ్చు. అక్కడ లాంగిట్యూడ్ ఉన్నాయి, ట్రాన్స్ఫర్సివ్ ఉన్నాయి. సెకండ్ పాయింట్ వచ్చేసి సాప్వుడ్ ఈజ్ డిస్టింక్ట్ ఫ్రమ్ హార్ట్వుడ్. సాప్వుడ్ హార్ట్వుడ్ డిఫరెన్స్ ఉంటాయి, ఈజీగా మనం అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి సాప్వుడ్ ఈజ్ ఆరెంజ్ రెడ్ టు క్యారెట్ పర్పులిష్ కలర్. సాప్వుడ్ ఆరెంజ్ రెడ్ నుంచి క్యారెట్ పర్పుల్ కలర్ వరకు ఉంటుంది. నెక్స్ట్ పోర్స్ ఆర్ మీడియం సైజ్ టు స్మాల్. పోర్స్ మీడియం సైజ్ నుంచి స్మాల్ ఉంటాయి. ఫ్యూ ఆర్ మోడరేట్లీ, ఫ్యూ ఆర్ సోలిటరీ అండ్ రేడియల్లీ మల్టిప్లైస్. ఈ ఇక్కడ పోర్స్ అంటే మనకు జైలం వెజిల్స్ పోర్స్ కానీ మీకు థర్డ్ ఉంది వెజిల్స్. వెజిల్స్ అని ఉందా, కొన్ని లాంగ్ చిన్నగా ఉంటాయి, కొన్ని పెద్దగా ఉంటాయి, కొన్ని మీడియంలో కూడా ఉంటాయి. నెక్స్ట్ రేస్ ఆర్ ప్రజెంట్ థిన్ అండ్ మెనీ ప్రజెంట్ ఇన్ ఈక్విడిస్టెన్స్లో రేస్ అనేవి ఉంటాయి. మనం డయాగ్రామ్లో అబ్జర్వ్ చేస్తే రేస్ ఇక్కడ అది లేదు, కానీ మనకు ఈక్వల్ డిస్టెన్స్లో కనిపిస్తుంది కదా, అవే రేస్. ఓకే, ఇది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి రాదు. రేస్ కూడా ఉంటాయి, థిన్ అండ్ మెనీ ఉంటాయి, థిన్గా ఉంటాయి, చిన్నగా ఉండి చాలా ఉంటాయి. ఓకేనా, ఇది వుడ్ స్ట్రక్చర్. నెక్స్ట్ జనరల్ క్యారెక్టర్స్ వచ్చేసి హార్ట్వుడ్ ఈజ్ పర్పులిష్ బ్లాక్. సాప్వుడ్ ఈజ్ డిస్టింక్ట్ ఫ్రమ్ హార్ట్వుడ్. ఇక్కడ వచ్చిన పాయింట్ ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ హార్ట్వుడ్ సాప్వుడ్ కలర్స్ ముఖ్యం. సాప్వుడ్ వచ్చేసి ఏ కలర్ ఉంది, ఆరెంజ్ రెడ్ టు క్యారెట్ పర్పుల్ కలర్. హార్ట్వుడ్ వచ్చేసి పర్పుల్ బ్లాక్. హార్ట్వుడ్ అంటే ఏందో, సాప్వుడ్ అంటే తెలుగు మళ్ళీ వస్తే చెప్తానండి. హార్ట్వుడ్ అంటే హార్ట్ ఆఫ్ ద ట్రీ, సాప్వుడ్ అంటే అవుట్ సైడ్ లేయర్. ఓకేనా, ఆ చెట్టు లోపల, చెట్టు అంటే చెట్టు కాదు, బెరడు, ఆ స్టెమ్ లోపల ఉంటుంది. ఏది హార్ట్వుడ్. ఇది డెడ్ సెల్స్, ఇది ఎలాంటి పని చేయదు, జస్ట్ మెకానిక్ సపోర్ట్ మాత్రం ఇస్తుంది. సాప్వుడ్ అంటే బయట ఉండే హుడ్, ఇది కలాప, ఇది వాటర్ని ఫుడ్ను ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. ఇవి ఇందులో లివింగ్ సెల్స్ ఉంటాయి అన్నీ. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసరికి హుడ్ ఈజ్ హెవీ హార్డ్ అండ్ క్లోజ్ గ్రైండ్. వుడ్ అనేది హెవీగా ఉంటుంది, బరువుగా ఉంటుంది, హార్డ్గా ఉంటుంది, చాలా మంచి క్వాలిటీతో ఉంటుంది. నెక్స్ట్ యాజ్ ఎ స్ట్రాంగ్ అరోమాటిక్ ఓడర్ అంటే మంచి అరోమాటిక్ స్మెల్ అండ్ టేస్ట్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వెరీ డ్యూరబుల్ అండ్ రెసిస్టెంట్ టు డికే ఫంగస్ అండ్ టెర్మినేట్స్. ఇది ఫంగస్ నుంచి మరియు ఆల్గేస్ నుంచి ఇది తొందరగా డికే కాదు. ఇన్ఫెక్ట్ అంటే దాన్ని ఫంగస్ ఆల్గే ఏం చేయలేదు, దాంతోపాటు ఇది తొందరగా డికే కాదు, కుళ్ళిపోదు. ఇప్పుడు మన ఇంట్లో అయినా ఏదైనా చెట్లు ఉంటే వాటి నుంచి పురుగులు తినేస్తూ ఉంటాయి, కానీ ఈ రెడ్ శాండల్స్కి టేకు ఇలా వాటికి ఇవి డ్యూరబుల్ ఉంటాయి, రెసిస్టెంట్గా ఉంటాయి, తట్టుకుంటాయి. ఓకే, నెక్స్ట్ పాయింట్ టేక్స్ గుడ్ పాలిష్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ హుడ్ హ్యాస్ మోడరేట్ కమర్షియల్ వాల్యూ. దీనికి కమర్షియల్ వాల్యూ కూడా చాలా బాగుంటుంది. సేమ్ టేక్ వుడ్ అయినా రెడ్ శాండల్స్ అయినా ఒక మనిషిని కోటీశ్వరిని చేస్తాయి. ఓకే, ఇది రెడ్ శాండల్స్ ఒక డయాగ్రామ్, ట్రాన్స్ఫర్ సెక్షన్ కటింగ్. నెక్స్ట్ యూజెస్ వచ్చేసరికి ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ మేకింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ అండ్ ఇన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌజెస్. ప్రతి వుడ్ను హౌజెస్ కన్స్ట్రక్షన్స్లో వాడతాం. అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ యూజెస్ అన్నిటికీ సేమ్ వస్తాయి, అంటే 2-3 పాయింట్స్ డిఫరెన్స్ వస్తాయి అంతే. నెక్స్ట్ సెంటిలేనస్ విచ్ ఈజ్ రెడ్ ఇన్ కలర్ ఈజ్ అబ్టైన్డ్ ఫ్రమ్ ద స్వాడస్ట్ ఆఫ్ ద వుడ్. వెన్ దిస్ ఈజ్ డిజాల్వ్డ్ ఇన్ ఆల్కహాల్ ఆర్ ఈథర్ ఇట్ గివ్స్ అట్రాక్టివ్ సాల్మాన్ పింక్ కలర్. దీని కలర్ అనేది చేంజ్ అవుతుంది ఎప్పుడు ఆల్కహాల్లో లేదో ఈథర్లో డిజాల్వ్ చేసినప్పుడు, దాంట్లో ముంచినప్పుడు దీని కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఏ కలర్ నుంచి, రెడ్ కలర్ నుంచి సాల్మాన్ పింక్ కలర్లోకి ఇది మారుతుంది. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఫ్రమ్ దిస్ వుడ్ మెనీ అట్రాక్టివ్ డాల్స్ అండ్ డెకరేటివ్ ఐటమ్స్ ఆర్ మేడ్. డాల్స్ బొమ్మలు మరియు డెకరేటివ్ ఆకర్షించే, ఇప్పుడు డెకరేటివ్ సామాన్స్ ఉంటాయి కదా, వాటిని కూడా మనం తయారు చేస్తారు. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ద మేకింగ్ ఆఫ్ వుడ్ బాక్సెస్ అండ్ ఫోటో ఫ్రేమ్స్. వుడ్ బాక్సెస్లో మరియు ఫోటో ఫ్రేమ్స్లో ఇది యూజ్ చేస్తారు, ఎందుకంటే మంచి క్వాలిటీ ఉంటుంది కాబట్టి, ఎక్కువ రోజులు తుప్పు పట్టకుండా, ఆల్గేస్ ఫంగస్ డికే కాకుండా ఉంటుంది కాబట్టి ఇది ఫోటో ఫ్రేమ్స్లలో బాక్సెస్లలో యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ మనం ఎగ్జామ్ కోసం గుర్తుపెట్టుకోవాల్సింది
Scientific name Pterocarpus sentilinus, family Fabaceae, sapwood color heartwood color orange red to carrot purple, heartwood color వచ్చేసి purplish black. నెక్స్ట్ pores are medium and small. నెక్స్ట్ rays are thin and many ఉంటాయి. Food is heavy and hard, aromatic and durable to fungi and decay. Gives red dyes ఇస్తాయి. కమర్షియల్లీ ఇంపార్టెంట్ టింబర్. ప్రతి దాంట్లో లాస్ట్ పాయింట్ ఇది రాయాలి. ఓకేనా, ఇది రెడ్ శాండల్స్. హలో స్టూడెంట్స్, రైట్ నౌ అవర్ టాపిక్ ఈజ్ నేమ్. ఇప్పుడు మన టాపిక్ వచ్చేసి నేమ్ యొక్క సైంటిఫిక్ నేమ్, శాస్త్రీయ నామం వచ్చేసి అజాడిరక్టా ఇండికా. ఇది చాలా మన డైలీ లైఫ్లో ఉండే ప్లాంటే. అజాడిరక్టా ఇండికా శాస్త్రీయ నామం. నెక్స్ట్ ఫ్యామిలీ వచ్చేసి మిలియేసి. వెర్నాక్యులర్ కామన్ నేమ్స్ వచ్చేసి వేప, యాపే, అజడ్, నీమ్. ఓకే, నీమ్ tree is grow as a wild plant in all regions of India. It is grow for shade and it is perennial hard tree. ఇది ఇండియాలో ఏ రీజియన్లో అయినా సరే పెరుగుతుంది. అది లో టెంపరేచర్ అయినా హై టెంపరేచర్ ఏ రీజియన్లో అయినా సరే పెరుగుతుంది. దాంతోపాటు ఇది నీడనిస్తుంది, చల్లటి నీడనిస్తుంది. ఇది పెరినియల్ ప్లాంట్, అంటే చాలా సంవత్సరాలు పెరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వుడ్ స్ట్రక్చర్. ఫస్ట్ పాయింట్, బార్క్ ఈజ్ గ్రే ఇన్ కలర్ విత్ ప్రొటోర్షన్స్. ఇది బార్క్, ఆ బెరడు వచ్చేసి ఏ కలర్, గ్రే కలర్లో ఉంటుంది. గ్రే ఆర్ బ్రౌన్ కలర్లో కూడా ఉంటుంది. మనం జనరల్గా ఎట్లా చూస్తాం అట్లా రాసేయండి. ఇక్కడ గ్రే అని ఉంది. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి సాప్వుడ్ ఈజ్ ఇన్ గ్రే, వైట్, హార్ట్వుడ్ ఇన్ రెడ్ ఇన్ కలర్. సాప్వుడ్, హార్ట్వుడ్ కలర్స్ ప్రతి దాంట్లో ఈ 2 పాయింట్స్ తప్పకుండా రాయాలి. సాప్వుడ్ వచ్చేసి గ్రేయిష్ వైట్ కలర్, హార్ట్వుడ్ వచ్చేసి రెడ్ ఇన్ కలర్. నెక్స్ట్ portions with more pores alternate usually with the less number of pores in the outer portion of the ring బయట వచ్చేసరికి పోర్స్ అనేవి తక్కువ ఉంటాయి, లోపల వచ్చేసరికి ఎక్కువ ఉంటాయి. మెటీరియల్లో డయాగ్రామ్ ఉంటుంది, చూసుకోవచ్చు. ఫోర్త్ పాయింట్ వచ్చేసి పోల్స్ ఆర్ లెస్ ఇన్ నెంబర్ అండ్ ద పోర్స్ ఆర్ మీడియం సైజ్డ్, ఓవల్ అండ్ డిస్టింక్ట్ ఇన్ ద లాంగిట్యూడినల్ సెక్షన్ ఆఫ్ జైలం. ఇక్కడ పోర్స్ అనేవి తక్కువ నెంబర్లో ఉంటాయి, మీడియం సైజులో ఉంటాయి, ఓవెల్ షేప్లో ఉంటాయి. ఓకే, లాంగిట్యూడినల్ సెక్షన్ కటింగ్ జైలం చేసినప్పుడు వీటిని మనం అబ్జర్వ్ చేయొచ్చు. రేస్ ఆర్ సింపుల్గా ఉండి మెనీ వైట్ ఇన్ కలర్. రేస్ అనేవి సింపుల్గా ఉంటాయి, చాలా సింపుల్గా ఉండి వైట్ కలర్లో ఉంటాయి. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి రేస్ ఆర్ ఎలిప్టికల్ విత్ బ్రాడ్ అండ్ ఫైన్, నెవరీ కన్ఫ్లిక్ట్ అండ్ అక్లూడెడ్ విత్ ఆయిలీ గ్లోబుల్స్. ఇక్కడ రేస్తో పాటు ఆయిల్ గ్లోబుల్స్ కూడా ఉంటాయి. ఇక్కడ మనము టేక్లో అబ్జర్వ్ చేసినట్టు టేక్లో ఆయిల్స్ ఉంటాయి, సెంట్స్ ఉంటాయి. సేమ్ ఇక్కడ కూడా ఆయిల్ గ్లోబుల్స్ కూడా, ఇక్కడ కూడా ఆయిల్స్ అనేవి ఉంటాయి. సిక్స్త్ పాయింట్ వచ్చేసి వుడ్ ఈజ్ విత్ క్యారెక్టరిస్టిక్ అరోమా. దీనికి మంచి అరోమా కూడా ఉంటుంది. అరోమా మీనింగ్ తెలిస్తే కామెంట్ చేయండి. నెక్స్ట్ యూజెస్. ఫస్ట్ పాయింట్, మనం నీమ్ గురించి చదవకుండా యూజెస్ రాసేయచ్చు. నీమ్ అంటే ఏంది? వేప చెట్టు మన డైలీ లైఫ్లో ఎట్లా యూజ్ అవుతుంది కంప్లీట్గా మనం రాసేయచ్చు. ఒక 10 పాయింట్స్ అయినా రాయొచ్చు. ఇక్కడ 6 పాయింట్స్ ఉన్నాయి, చూద్దాం. ఇన్ ఇండియా నీమ్ ఈజ్ రిగార్డెడ్ యాజ్ ఏ స్కార్డ్ ప్లాంట్. ఎవ్రీ part of the plant is useful to man. The leaves, flowers, fruits, sheets, bark, roots are useful. This plant is used in Ayurveda and Unani medicines. This plant is regarded herbal Indian doctor. ఇక్కడ ఈ ప్లాంట్ ఒక ఎవ్రీ పార్ట్ను యూజ్ చేస్తాం మనం. అది లీఫ్, ఫ్లవర్, ఫ్రూట్ అయినా, సీడ్ అయినా, బార్క్ అయినా, రూట్ అయినా, ఏదైనా దాన్ని కూడా వేస్ట్ పోనీయం. దాంట్లో బార్క్ బెరడులో బ్రాంచెస్లో మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి, లీవ్స్లో ఉంటాయి, ఫ్రూట్స్లో ఉంటాయి, ఫ్లవర్స్లో ఉంటాయి. ఫ్లవర్స్ని అయితే మనం ఒక వంటకాల్లో వాడతాం, ఒక పండుగకు చేసి ఒక దాంట్లో వాడతాం, పచ్చడిలో వాడతాం. అదే పచ్చడో కామెంట్ చేయండి. దీన్ని హెర్బల్ డాక్టర్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. హెర్బల్ డాక్టర్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు అంటే మనం అవి బ్రషెస్, పేస్ట్ వాడుతాం, కానీ ఒకప్పుడు అయితే వేపనే బ్రష్గా వాడేవాళ్ళు. దీన్ని ఆయుర్వేద, యునాని మెడిసిన్స్లో కూడా యూజ్ చేస్తాం. ఇది ఇంకా మెడిసిన్గా ఎప్పుడు యూజ్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా స్నేక్ బైట్ చేస్తే వారికి మనం ఈ వేపాకుని తినిపిస్తాం. ఈ లీవ్స్ తినిపించినప్పుడు అది వాళ్ళకు చేదనిపిస్తే పాయిజన్ అనేది ఇంకా వాళ్ళ బాడీలో బ్లడ్ కలవనట్టు. ఒకవేళ అది లీఫ్ అనేది వాళ్ళకి స్వీట్గా అనిపిస్తే వాళ్ళు పాయిజన్ కంటామినేట్ అవుతుందని అర్థం. ఓకేనా, దీన్ని హెర్బల్ ఇండియన్ డాక్టర్ అంటాం. నెక్స్ట్
దిస్ ఈజ్ షాడో గివింగ్ ప్లాంట్, సో ఇట్ ఈస్ ప్లాంటెడ్ అలాన్ హైవేస్ అండ్ పార్క్స్ అండ్ హాస్పిటల్స్. ఇది నీడనిస్తుంది, మంచి నీడ. ఎండాకాలంలో అయినా సరే దీని కింద కూర్చుంటే మనకు చల్లగా ఉంటుంది. అందుకే దీన్ని హాస్పిటల్స్‌లలో, హైవేస్‌లలో, పార్క్స్‌లలో పెడతారు. ఎందుకు ఇది మన ఇండ్లలో కూడా చాలా ఉంటుంది. ఇండ్లలో ఊర్లో చాలా ఉంటుంది. ఎందుకంటే దీని కింద కూర్చుంటే చల్లగా ఉంటుంది. ఇది అలాంటి నీడనిస్తది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ద వుడ్ ఈజ్ ఆఫ్ గ్రేట్ కమర్షియల్ వాల్యూ. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ బుల్లోక్ కార్ట్స్ మేకింగ్ అండ్ బోట్స్, అగ్రికల్చర్ ఎక్విప్మెంట్స్. ఈ వుడ్‌కు మంచి కమర్షియల్ వాల్యూ ఉంటది. ఇది మంచి స్ట్రాంగ్ ఉంటది. క్వాలిటీ కూడా బాగుంటది. ఈజీగా ఫంగస్ అవన్నిటిని ఎఫెక్షన్ నుంచి ప్రివెంట్ చేసుకుంటుంది. దీన్ని బుల్లోక్ కార్ట్స్ అంటే కామెంట్ చేయండి ఏందో. మేకింగ్ బోట్స్, బుల్లోక్ కార్ట్స్ మేకింగ్, బుల్స్ కార్ట్ మన తాతల కాలంలో యూజ్ చేసేవాళ్ళు. ఏందో కామెంట్ చేయండి. నెక్స్ట్ బోట్స్ టేకు బోట్స్ నీమ్ యూజ్ చేస్తారు. బోట్స్ చేయడానికి టేకును కూడా యూజ్ చేస్తారు. నెక్స్ట్ అగ్రికల్చర్ ఎక్విప్మెంట్స్, అది కడవలు, పారలు ఇవన్నీ. ఈ పాయింట్ ప్రతి దాంట్లో వస్తుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఫోర్త్ పాయింట్, ద పేస్ట్ ఆఫ్ లీవ్స్ ఈజ్ యూజ్డ్ టు క్యూరింగ్ అల్సర్స్. ఆ లీవ్స్‌ను పేస్ట్‌గా చేసి అల్సర్స్‌ని క్యూర్ చేయడానికి యూజ్ చేస్తారు. దీన్ని మెడిసినల్ పరంగా కూడా యూజ్ చేస్తాం. నెక్స్ట్ ద ఆయిల్ ఫ్రమ్ ద సీడ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ సోప్స్, టూత్‌పేస్ట్, షాంపూస్ అండ్ ఎరాడికేషన్ ఆఫ్ లీచెస్. దాంట్లో ఏదాన్ని ఆయిల్స్‌ని సీడ్స్ నుంచి వచ్చే ఆయిల్స్‌తోని మనం షాంపూస్, సోప్స్, టూత్‌పేస్ట్, షాంపూస్, ఎరాడికేషన్ ఆఫ్ లీచెస్ అంటే పెయిన్‌లను తీసేయడానికి యూజ్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ సిక్స్త్ పాయింట్ వచ్చేసి ద బార్క్ ఆఫ్ ద ట్రీ అండ్ ద రూట్ హ్యాస్ నింబిడిన్ సబ్స్టెన్స్ మేడ్ ఆఫ్ సల్ఫర్. ద బార్క్ ఈజ్ యాంటీసెప్టిక్ అండ్ యాంటీహెల్మెంటిక్ ఇన్ నేచర్. బార్క్‌లో ఆ బెరడులో యాంటీసెప్టిక్ లక్షణాలు ఉంటాయి. ఓకే. ఇవి నీమ్ చాలా ఇంపార్టెంట్. మనకు 3 టాపిక్స్ ఉన్నాయి. 3 కూడా ఇంపార్టెంట్. కింద షార్ట్ క్వెషన్స్ చూసుకుంటే స్ట్రక్చర్ ఆఫ్ వాస్కులర్, ఓకే, ఇవి మనకు అవసరం లేదు. టేకు, రెడ్ శాండర్స్, నీమ్, ఇవి 3 చదివితే మనం 20 మార్క్స్ ఈజీగా గెయిన్ చేయొచ్చు. దాంట్లో నీమ్ 4 మార్క్స్‌కు వచ్చే ఛాన్స్. ఈ 3లో నీమ్ ఎక్కువ ఇంపార్టెంట్. ఓకేనా. ఇది నీమ్ యొక్క ఎక్స్ప్లెనేషన్.